దారుణంగా పాప మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది అనేది పోస్ట్ మార్టంలోనే మాకు. ఇప్పటికీ స్టిల్ కోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వలే సార్. ఒక చిన్న పిల్ల చనిపోతే ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెట్టడం హైకోర్టులో ఇది న్యాయం కాదు. మా ఫ్యామిలీ అంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గర సూసైడ్ చేసుకున్నా కూడా నీ కూతురికి న్యాయం జరగదని చెప్పిన అధికారులు ఉన్నారు. ఒక హ్యాండిక్యాప్ మదర్ కావాలంటే చాలా కష్టం. అలాంటిది నేను 9 మాసాలు మోసి 14 సంవత్సరాలు కాపాడుకున్న దాన్ని ఆ స్కూల్లో సురక్షితంగా ఉంటుందని తెలిసి డబ్బులు కట్టి మరీ నా పిల్లని శవారంగా తెచ్చుకున్నాను. ఆ బాధ ఎట్లా ఉంటుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీకు మాట ఇచ్చారు, ఫస్ట్ ఆయన గవర్నమెంట్ రాగానే ఆయన ఇదే ఫస్ట్ కేసు చేస్తాను, మరి మిమ్మల్ని ఎప్పుడు పిలవలేదా, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదా? డిప్యూటీ సీఎం అయిన తర్వాత 3 monthsకి మమ్మల్ని పిలిపించడం జరిగింది. మేము అడిగాం హోమ్ మినిస్టర్ గారిని కలవండి అని చెప్పారు. 1 month తర్వాత మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నంత సీరియస్ గా అనిత గారు మా కేసుని తీసుకోలేదేమో అనిపించింది.